ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎంతో నిబద్ధతతో చేర్చడంలో వాలంటీర్ల సేవలు అమోఘమని వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీరియా విజయసాయిరాజ్ కొనియాడారు. నియోజకవర్గంలోని కంచిలి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆమె పాల్గొని అవార్డులను పొందిన వాలంటీర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన వాలంటీర్లకు నగదు పురస్కారాలను అందివ్వడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ప్రజల ఇళ్ల వద్దకే అన్ని రకాల సేవలను చేర్చాలనే ఉద్దేశంతో సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ వనపల సురేష్, పిఎస్సిఎస్ అధ్యక్షులు గుమ్మడి రామ్దాస్, రైతు భరోసా కేంద్రం అధ్యక్షులు కేశవ్ పాత్రో, వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ప్రత్యాన్ వేస్, ఇచ్చాపురం జేసీఎస్ అధ్యక్షుడు సాలిహ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క రూపాయి అడగకుండా అడ్మినిస్ట్రేషన్ నా సొంతంగా ప్రతి నెల 5 లక్షలు జీతాలకి నేను రెవెన్యూ క్రియేట్ చేశాను. సో అది మా మాయగా నాకు ఇచ్చిన ప్రోత్సాహం. అయితే నేను స్టార్టింగ్లో ఏది చేయలేకపోయాను, కానీ మనం చేయగా మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది, మన ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. సో అలాగే మా వారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అప్పుడు ప్రచారం చేసేటప్పుడు నేను చూసింది ఏంటి అంటే, మా అత్తయ్య గారు ఆల్రెడీ అప్పటికే ఆవిడకి క్రానిక్ కిడ్నీ పేషెంట్ అనమాట, ఆవిడ డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు. సో నేను మా అత్తయ్య గారికి చాలా సర్వీస్ ఇచ్చాను, దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఫర్ 3 years ఆవిడ బెడ్ రిడన్, ఆవిడ డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అది నాకు చాలా ఎక్కువ కదిలించింది, బాధ పెట్టింది. ఈ క్యాన్వసింగ్ చేసినంతసేపు కూడా నాకు ఏమీ తెలియదు. నా పర్సులో ఎప్పుడు 500 నోట్ కట్టు ఉండేది. ఎవడి బాధ అంటే ఎన్ని నోట్లు చేతికి వస్తే ఇచ్చేయడమే తెలుసు, మరి ఇంకోటి ఏమీ నాకు తెలియదు. నేను ఒక గుడ్డ ఆవిడ కళ్ళు లేని ఆవిడ నాకు కనిపించినప్పుడు కూడా ఆవిడకి ఇస్తే నాకు అన్నారు, అలా ఇస్తారని ఫోటో తీస్తే ఎలక్షన్కి మీరు డబ్బులు పంచుతున్నారు అన్నట్టు వస్తున్నానంటే నేను అన్నాను, నువ్వు నాకు ఓటు వేస్తావని నేను ఇవ్వట్లేదు, నీ కళ్ళు కనబడట్లేదు, నీకెవరు చూసిన వాళ్ళు లేరు, ఇది ఇంత అమౌంట్ నువ్వు ఉంచుకో అని చెప్పారు. మా వారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిజంగా ఇక్కడ సర్వీస్ చేయాలి, ఇక్కడ నిజంగా మనకి చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈయన శాలరీ అంతా కూడా 1 రూపాయి తీసుకోకుండా ఈ కిడ్నీ పేషెంట్స్కి ఐరన్ ఇంజెక్షన్ 2000 అవుతుంది, వాళ్ళు చేయించుకోవట్లేదు అని ఫస్ట్ మేము తెలుసుకొని ఈయన 1 రూపాయి శాలరీ వాడకుండా అది అందరికీ కూడా అకౌంట్లో వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వల్ల వస్తుంది అని చెప్పి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చాం. ఈ సందర్భంలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నా బాగా గుర్తు 2017లోనేమో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పుడు నాకు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇన్ని సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నావు కదా, మరి నువ్వు మినరల్ వాటర్ ప్లాంట్లో పెట్టావు, వాటర్ ఇస్తున్నావు, కంటామినేటెడ్ వాటర్ ఏమవుతుంది అని అడిగారు. అన్న ఏమవుతుందన్న, అది భూమిలోకి వెళ్ళిపోతుంది అని. నువ్వు అన్నిసార్లు భూమిలోకి వెళ్ళిపోతున్న ఆ వేస్ట్ వాటర్ని ఎన్నిసార్లు నువ్వు ప్యూరిఫై చేసేస్తావు అని అడిగారు. అసలు ఆ పాయింటే ఎవరికి తట్టలేదు. నిజమే కదా అని అనిపించింది. మరి దీనికి ఏం చెయ్యాలి అని అంటే, అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు 2017. నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే నేను వంశధార నుంచి నీళ్ళు ఇస్తాను అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక నాయకుడు ముందు చూపు ఎలా ఉంటుందో మీకు ఉదాహరణ చెప్తున్నాను. మేము సెల్ఫ్లెస్గా సర్వీసే చేసాం తప్ప దానివల్ల ఏంటి అన్నది కూడా మేము అనాలిసిస్ చేయలేకపోయాం. అలాగే కరోనా టైంలో నిజంగా మీ వాలంటీర్స్ అందరూ కూడా చాలా మంచి సర్వీస్ ఇచ్చారు. అది గుర్తించి ఈరోజు మీకు వివిధ రకాలమైన అవార్డ్స్ ఇస్తున్నందుకు నేనైతే ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరు చేయలేటువంటి విధంగా మీరు నిజంగా చేశారు, భయపడుతూ చేశారు, ఏదైనా కారణం అవ్వచ్చు, బట్ దెన్ స్టిల్ మీరు అందరికీ కూడా అందుబాటులో ఉండి మీరు కరోనా టైంలో చేశారు. గత ప్రభుత్వము సంగతి మనం పక్కన పెడితే, ఈరోజు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 50 ఏళ్ళకి వాలంటీర్ని పెడతానని, దాన్ని నిజం చేయడమే కాకుండా ఆయన ఫస్ట్ డేనే చెప్పారు, మీ అందరూ కూడా సేవాభావంతో చేయండి, అందరూ మీకు సెల్యూట్ చేసే విధంగా, ఎవరు చేసినా చేయకపోయినా మీ అందరికీ సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీ వ్యవస్థ పెట్టిన ఫస్ట్ డేనో వారం నెలలోనే అన్నారు, ఏంటి వ్యవస్థ, సంచులు మోసుకొని తీసుకెళ్తారా,
ఇళ్ళకి వెళ్తారా, ఆ ఇంట్లో డేటా తీసుకుంటారా, ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఒకటి కాదు ఎన్నో అన్నారు. అయితే మీకు అనిపించవచ్చు నాకు అనలేదు కదా, ఎవరికో అన్నారు కదా అని. మన ఫ్యామిలీలో మన అమ్మకో మన చెల్లికో మన అన్నయ్యకో అంటే మన కోపం వస్తుందా లేదా? సో మీరందరూ ఒక వ్యవస్థ అన్నప్పుడు ఎవరినన్నా మీ అందరిని అన్నట్టే కదా. అప్పుడు మనకి ఏం రావాలి? పౌరుషం రావాలా వద్దా? కోపం రావాలా వద్దా? మరి వివిధ రకాలుగా ఆ రోజు మిమ్మల్ని అవమానించి వివిధ రకాలైన అపవాదులు మీ మీద పెట్టి ఈరోజు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే అమ్మ బాబాయ్ వాలంటీర్లా లేదు వాళ్ళకి మంచి చేసుకుంటే రేపు పొద్దున బాగుంటుంది, ఊర్లో వీళ్ళు చాలా చక్కగా సర్వీస్ ఇస్తున్నారని చెప్పి మొన్న ఏమంటున్నారు, మేము వాలంటీర్ వ్యవస్థను తీయం, మేము మా సంక్షేమాల్ని ఆ సంక్షేమాలన్నీ కొనసాగిస్తామని అంటున్నారు. విన్నారా? అన్నారా లేదా? ఎందుకంటున్నారు? వాళ్ళకు భయం పట్టుకుందనేగా, అవునా కదా? ఈరోజు మిమ్మల్ని తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అవునా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏ వ్యవస్థ? ఒక సచివాలయం వ్యవస్థ అవ్వచ్చు, ఒక వాలంటీర్ వ్యవస్థ అవ్వచ్చు, ఒక ఆర్బీకే వ్యవస్థ అవ్వచ్చు, ఈరోజు నాడు నేడు స్కూల్స్ వ్యవస్థ అవ్వచ్చు. మరి ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ హాస్పిటల్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానీ ఒక వ్యవస్థని ఆయన